హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది ప్రైమరీ స్కూల్ వీరినపల్లి. లాస్ట్ వీడియోలో పిల్లర్స్కి చేసిన వర్క్ చూసినాం. ఇప్పుడు ఇక్కడ ఈ కారిడార్లో చేసిన వర్క్ చూద్దాం. ఇక్కడ ఈ ప్లేస్లో సీజన్స్, ఋతువులు ఇంగ్లీష్లో అట్లాగే తెలుగులో, ఇక్కడ 1 నుంచి 10 అట్లాగే 100ని తెలుగులో ఏమంటారని చెప్పి, అలాగే కొంచెం గ్రాస్ డిజైన్. ఇక్కడ ఈ స్కూల్ సేఫ్టీ సెక్యూరిటీ నెంబర్స్ ఇది ఇంతకుముందే రాసినాయి ఒక 1 month బ్యాక్. ఇక్కడ ఒత్తు పదాలు కొంచెం ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసి కలర్ఫుల్గా దానిలో రాసిన. ఒక్కొక్క ఒత్తుకి 2 words అన్నమాట. కొంచెం డిజైన్, గ్రాస్ డిజైన్. ఇక్కడ సరళ పదాలు మ్యాక్సిమం రాసిన పిల్లలు చదువుకోవడానికి, అట్లాగే ఇక్కడ ఎదురుగా కూర్చొని రాసుకోవడానికి. ఇక్కడ 1 అంటే ఇది 1/2, 1/3, 1/4 అనే కాన్సెప్ట్. ఇక్కడ తెలంగాణ మ్యాప్, అట్లాగే తెలంగాణ సింబల్స్, రాష్ట్ర పుష్పం, రాష్ట్ర ఫలం, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, రాష్ట్ర పండుగలు, రాష్ట్ర వృక్షం, ఇదన్నమాట. మధ్యలో తెలంగాణ మ్యాప్ డ్రా చేసి చుట్టూ ఇది డిజైన్ చేసిన. కింద కొంచెం గ్రాస్ డిజైన్. ఇక్కడ కొన్ని యాక్షన్ వర్డ్స్, ఇన్ఫార్మ్స్. ఇక్కడ ఇండియా మ్యాప్, స్టేట్స్, అట్లాగే దాని క్యాపిటల్ సిటీస్ కూడా రాసిన. సేమ్ తెలంగాణ మ్యాప్ లాగానే దీని చుట్టూ మన నేషనల్ ఫ్రూట్, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ ట్రీ, నేషనల్ ఎంబ్లమ్, నేషనల్ ఎనిమల్, నేషనల్ బర్డ్, నేషనల్ ఫ్లవర్, నేషనల్ స్పోర్ట్, ఇదన్నమాట ఇండియా మ్యాప్ సంబంధించింది. ఇక్కడ గుణిత పదాలు, తలకట్టు, గుడి, గురుదీర్ఘం, అట్లా ప్రతిదానికి 4 words రాసిన. ఇక్కడ యూజ్ఫుల్ వొకాబులరీ వాల్, కొన్ని థీమ్స్ రాసిన. ఫుడ్ ఐటమ్స్, బర్డ్స్, ప్రొఫెషన్స్, స్పోర్ట్స్, కలర్స్, రిలేషన్స్, వెహికల్స్, ఫ్లవర్స్, వాటికి సంబంధించిన మ్యాక్సిమం వర్డ్స్ రాసిన. పిల్లలు ఖాళీ టైంలో చదువుకుంటారు, అట్లాగే రాసుకుంటారు. ఇక్కడ కొన్ని కార్టూన్స్, ఇది ఎంట్రన్స్ అన్నమాట స్కూల్కి. ఇక్కడ కొంచెం పిల్లలు రోజు స్కూల్కి వచ్చేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా అనిపించే కాన్సెప్ట్లో ఇక్కడ కొన్ని కార్టూన్స్ డ్రా చేసిన. ఇవి కార్టూన్స్. యాక్చువల్గా ఆ రూము మనం పిఎంశ్రీ కోసం డిజైన్ చేసిన రూమ్ అనమాట. రూమ్ మొత్తం అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం లోపల ఏమేమి కాన్సెప్ట్ ఉందో. ఇక్కడ మాత్రం ఇవన్నీ కార్టూన్స్. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్, అట్లాగే ఇక్కడ సింగులర్, ప్లూరల్కి సంబంధించిన కాన్సెప్ట్. బాల్, బాల్స్, దిస్ ఈజ్ ఏ బాల్, దీస్ ఆర్ బాల్స్, దట్ ఈజ్ ఏ బాల్, దోస్ ఆర్ బాల్స్. ఈ కాన్సెప్ట్ పిల్లలకు అర్థమయ్యే విధంగా ఇక్కడ రాసిన. ఇక్కడ సంయుక్త అక్షర పదాలు, సంశ్లేష అక్షర పదాలు, జంట పదాలు. ఇక్కడ టైంని ఏ విధంగా చెప్పాలన్న కాన్సెప్ట్. ఇక్కడ నేచర్కి సంబంధించిన ఒక అవేర్నెస్ పోస్టర్ డ్రా చేయాలి. సో ఇదన్నమాట ఇక్కడ కారిడార్లో చేసిన వర్క్. ఒకసారి ఓవరాల్గా చూద్దాం.